చందర్కోట్ రాజ్యం రాజస్థాన్లో పర్వతాల మధ్య దాగి ఉన్న ఓ చిన్న కోట చందర్కోట్. అక్కడ ప్రజలు స్వచ్ఛమైన జీవితం గడుపుతూ రాజా వీరసింగ్ పాలనలో సుఖంగా ఉన్నారు. రాజు ధైర్యానికి జ్ఞానానికి పేరొందాడు. కోట పెద్దగా కాకపోయినా అక్కడి ప్రజల గుండెలో అది మహాత్మ్యం. ఒకరోజు సమీప రాజ్యం నుండి ఓ భారీ సైన్యం దాడి చేయడానికి వచ్చిందన్న వార్త వచ్చి చందర్కోట్లో కలవరం పుట్టింది. ప్రజలు భయంతో రాజా దగ్గరికి వచ్చారు. రాజా వీరసింగ్ ప్రజల భయం చూసి వారిని ధైర్యం చెప్పారు. మన కోట చిన్నది కావచ్చు, కాని మన గుండెలో నమ్మకం పెద్దది. రాజా తన సైనికులతో కలిసి ప్రత్యేకమైన వ్యూహం రూపొందించాడు. కోట చుట్టూ గుట్టల మధ్య రహస్య మార్గాలు తవ్వించాడు. మాయా మార్గాలు మిరాజులు సృష్టించి శత్రువులని అయోమయంలో పడేశాడు. దూసుకువచ్చిన శత్రువులు గందరగోళంలో చిత్తుకుని బహుశా జయించలేక వెనక్కు పరుగులు తీశారు. ఆ విజయానంతరం ప్రజలు రాజా వీరసింగ్కు ఘనమైన సత్కారం ఇచ్చారు. రాజా ఒక గొప్ప మాట చెప్పారు: మన కోట బలానికి మించినది మన ఐక్యత. ఈ మాటలు తరతరాల పాటు చందర్కోట్ జ్ఞాపకాలను వెలిగించాయి. ఈ రోజు కూడా అక్కడ మిగిలిన పారుబడిన గోడల మధ్య ఆ గర్వభరిత గాథలు ప్రతిధ్వనిస్తుంటాయి.